సభాముఖంగా తెలియజేస్తున్నాను. లోకల్ బాడీ అనే దానికన్నా ఇది ఒక సొంత బాడీగా వ్యవహరిస్తున్నారు. గవర్నమెంట్ కి ఈ లోకల్ బాడీకి అంటే ఈ సొంత బాడీకి అధికారులు, జిల్లా అధికారులు కానీ, పార్టీ పెద్దలు కానీ, చీఫ్ మినిస్టర్ గారు కానీ వాళ్ళ సొంత వాళ్లకు, సొంత మనుషులకు, సొంత కార్యకర్తలు తప్ప ఈ పాలకవర్గంలో ఏ చిన్న వర్క్ అయినా, ఏ చిన్న పదవి చిన్న కలెక్టర్ గారికి అనేక సార్లు మనం పెట్టుకున్నాం. కానీ ఆయనకు స్పందన లేదు. సుజాతల్లో ఉండేవాళ్ళైతే ఇక్కడ ఉండడానికి రావాలా, లేదంటే వాళ్ళు స్వేచ్ఛగా పనిచేస్తే ఒక తలాలు వేసుకుంటే కదే, ఒక నావలేని కట్టిన పట్టిన కదే. ఈ స్కూల్ ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ అవినీతిని ప్రశ్నించడానికి మనందరం కూడా కంపెనీ పెట్టుకోవాలా. ఈ 2 సంవత్సరంలో ఈ పాలకవర్గాన్ని అనంతపురం మున్సిపల్ పాలకవర్గం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు కూడా దాదాపుగా 3 సంవత్సరాలుగా వస్తుంది. ఈ 3 సంవత్సరాల్లో కూడా మున్సిపల్ కావచ్చు, రాష్ట్రంలో కానీ జిల్లా అంతా కూడా అశ్రిత పక్షపాతము, అవినీతి, దౌర్జన్యాలతో కూడుకుపోయిన పరిపాలన కూడా అందిస్తున్నాం. శృతి మించిపోయినాయి. లాస్ట్కి ఎంతవరకు అంటే ఆకాశమే హద్దుగా అన్నంత కూడా ఈరోజు అవినీతిను, దౌర్జన్యాలతో కూడుకుపోయింది. ఆ పరిస్థితుల్లో పెద్ద ఎత్తున కూడా ఒక మహాధర్నా కార్యక్రమం పేటకి ఈరోజు కూడా చూస్తున్నాం. మున్సిపాలిటీలో ఎక్కడ చూసినా కూడా అవినీతి. ఆ తర్వాత ఈరోజు పాలకవర్గంలో కూడా ఈరోజు గ్రూపులుగా కూడా ఏర్పడేసి ఎవరెవరు వాళ్ళకు మాత్రమే మేము నీతిపరులం అని చెప్పేసి ఎక్స్పోజ్ చేసే పరిస్థితి కూడా ఈరోజు కూడా వచ్చింది. కానీ ఈరోజు దీని వెనుక కూడా అవినీతి మయంతో కూడుకొని ఉంది. ఒక ఆయనేమో ఎమ్మెల్యే గారేమో నేను ఒక బాబా రామ్దేవ్ బాబు మాదిరి అన్ని విన్యాసాలు చేస్తూనే నేను నీతివంతుణ్ణి నేను చెప్పి అంటాడు. ఇంకో ఆయనేమో ఎంపీ గారేమో నేను చక్రవర్తిని, నేను చెప్పిందే వేదము, చట్టము అని చెప్పి చేస్తున్నాం. వీరి యొక్క ప్రవర్తన వలన కూడా అవినీతి కూడా పెరిగిపోయింది. దానితోడు ఒక భయభ్రాంతులైపోయి కూడా ఈ పట్టణ ప్రజలందరూ కూడా ఉన్నారు, జిల్లా కేంద్రంలో కూడా ఉన్నారు. ఈరోజు రోడ్ల వెడల్పు పేరిట ఈరోజు అనేకమైన కూడా ఈరోజు భయభ్రాంతులను కూడా ఈరోజు కూడా చేస్తున్నాం. రోడ్డు వెడల్పు అనేది 8 అడుగులు 10 అడుగులు చేస్తానే మాత్రమే ట్రాఫిక్ సమస్య అనేది కూడా తీరదు కూడా. దానికి అనేకమైన ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. ఆ ప్రత్యామ్నాయ మార్గాలను గురించి అన్వేషించుకోకుండా అధికారులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇతర పాలకవర్గం కానీ అన్వేషించకుండా మేము కొడతామని చెప్పి భయభ్రాంతులు చేస్తాడు. ఇంకో ఎమ్మెల్యే గారేమో ఈరోజు మేము కొట్టనేమో అని చెప్పి కూడా అంటారు. కానీ నిజంగా కూడా ట్రాఫిక్ సమస్య ఉంది. కానీ ప్రత్యామ్నాయ మార్గాలు ఇవి ఉన్నాయి కాబట్టి దాన్ని చేయడానికి మాత్రం ఇంతవరకు కూడా ఎమ్మెల్యే గారు కూడా పాలకవర్గం కూడా ఉపక్రమించలేదు. మేము ఆ రోజు ఉన్నప్పుడు చాలా కూడా రోడ్లు ఇవన్నీ కూడా చేశాం. అప్పుడు కూడా ఆ రోజు కూడా కొన్ని సమస్యలు, ముఖ్యమైన సమస్యలు, బస్టాండ్ నుంచి ఆ పాతూరు వరకు, తాడిపిత్తు రోడ్డు వరకు వేణుగోపాల నగర్ మీదుగా ఒక చిన్న రోడ్డు కూడా వేశాం. అక్కడ కేవలం 10-15 సెంట్లు మనం తీసుకోవాల్సిన అవసరం. అలాగే విద్యుత్ నగర్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ పోయే రోడ్డు వరకు కానీ అలాగే అట్లా 2-3 సమస్యలు అనేది కూడా ఉండే. దీనికి కేవలం 10-12 కోట్లు ఖర్చు పడితే చాలు ట్రాఫిక్ సమస్య సగం అనేది కూడా తీరిపోతుంది. ఇప్పుడు ఒక డిఎస్పీ వరకు కూడా ట్రాఫిక్ డిఎస్పీ గారు ఉన్నారు. కానీ వీరందరినీ పోలీస్ యంత్రాంగం ఇంతున్నా కూడా ఈరోజు పాలకవర్గం వాళ్ళు, ప్రజాప్రతినిధులు ఈ పోలీసులను అడ్డం పెట్టుకొని పంచాయతీలు చేసేయడానికే వాళ్ళని వాడుకుంటున్నారు తప్ప ట్రాఫిక్ సమస్యను కానీ లా అండ్ ఆర్డర్ చేసేకి మాత్రం లేదు. అందుకే ఇదంతా కూడా ఉంది. కాబట్టి ఈ సమస్యలు అన్ని కూడా ఎత్తి చూపడానికే ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టినాము. ఇది ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. ఎందుకంటే ఇవన్నీ కూడా దీనికి డైరెక్షన్, ఈ అవినీతికి, దౌర్జన్యాలకు డైరెక్షన్ వచ్చేసి అధినేత వచ్చేసి చంద్రబాబు నాయుడు గారే. అతను డైరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఈరోజు ప్రజాప్రతినిధులు అందరూ కూడా తెలుగుదేశం ప్రజలు అవినీతిలో కూరుకొనిపోయారు. అందుకోసం దాన్ని చూడడానికి ఇద్దరు అంటే నగరంలో విచ్చలవిడిగా మేయర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, మరి ఆ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది విచ్చలవిడి అవినీతితో ఈరోజు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ 3 సంవత్సరాల్లో దాదాపు 14-15 కోట్లు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారు. ఈరోజు కేవలం పట్టుమని 10 కిలోమీటర్లు కూడా ఎక్కడ రోడ్లు వేసినటువంటి దాఖలు లేవు. కేవలం డివైడర్లు, కాలువలు నిర్మించిన వాటిపైనే నిర్మాణాలు చేపడుతూ బిల్లులు చేసుకుంటూ మరి అవినీతికి పాల్పడుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం చేశాం. ఈరోజు మేయర్ గారు పూర్తిగా అవినీతి కూపంలో ఇరుక్కుపోయారు. ఎమ్మెల్యే గారు దానికి పొందపాడుతున్నారు. మరి కలెక్టర్ గారి దృష్టికి అనేక రాజకీయ పార్టీలు ప్రధానంగా ఈ అవినీతి పైన దృష్టికి తెచ్చినా కూడా స్పందించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే కలెక్టర్ కూడా
వారు కూడా ఇందులో భాగస్వామ్యం అనేటువంటి విధానాన్ని ప్రజలు ఈరోజు మాట్లాడుతున్నారు. మరి ఎంపీ గారు కానీ ఏ అభివృద్ధి పట్ల ఇక్కడ శ్రద్ధ చూపడం లేదు. నగరంలో మరి రైల్వే బ్రిడ్జి నిర్మాణం గత పాలకులు తెచ్చినటువంటి బ్రిడ్జి నిర్మాణం మరి ఈరోజు చేసుకుంటూ దానిపైన కూడా కమిషన్లు దండుకోవడం ఎంపీ ఎమ్మెల్యే వీళ్ళందరూ. అదేవిధంగా శిల్పారామంలో కమిషన్లు దండుకోవడం, ఇంటర్నల్ పైప్ లైన్లు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వెంకటరామరెడ్డి గారు కానీ మా అన్నగారు కానీ మరి తెచ్చినటువంటి ఆ కార్యక్రమాలు కూడా ఈరోజు కోట్లాది రూపాయలని కమిషన్ రూపంలో దంచుకుంటున్నారు. ఇటువంటి పైన చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా నగరంలో తాగునీటి సమస్య తీవ్రమైనటువంటి ఎద్దడి ఉంది. నగరంలో ఎంత మంచినీటిని సరఫరా చేయకపోగా ఈరోజు నగరపాలక సంస్థలో పుట్టగొడుగులాగా మినరల్ వాటర్ ప్లాంట్లు రావడం జరిగింది. ఏ ఒక్కదానికి కూడా ఐఏఎస్ మార్క్ లేదు. ఈరోజు ఆ నీరు తాగడం వల్ల కలుషితమైనటువంటి వల్ల అనేక రకాల జబ్బులు బారిన పడుతున్నారు. డెంగ్యూ వ్యాధితో పిల్లలు మరణిస్తున్నారు. అయినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చంద్రబాబు ఒక లెక్చరర్ హెడ్ మాస్టర్గా చేస్తున్నట్టు అవినీతిలో వీళ్ళు ఉపాధ్యాయులుగా మరి అవినీతి పెద్దన కొనసాగుతుంది. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం అన్ని వైఫల్యాలకు కారణం. మరి ఈ ప్రత్యేక హోదా అనే అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఉక్కుపాదంతో అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని రాక్షసంగా ఎయిర్పోర్ట్లో రన్వే పైన నిర్బంధించడం, మరి ఆయన్ని తిరిగి వెనక పంపడం, అంటే ప్రత్యేక హోదా చెప్పినటువంటి మాట మేము అడుగుతున్నటువంటి డిమాండ్ కాదు. గతంలో మీరు రాష్ట్రాన్ని విభజించినప్పుడు చేసినటువంటి హామీ, మరి ప్రధానంగా ఎన్నికల సందర్భంలో చెప్పినటువంటి హామీని నిలుపుకోమని అడిగితే ఈరోజు ప్రతిపక్ష పైన బురద జల్లే విధంగా నిర్బంధించే విధంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి అవినీతిమైనటువంటి రాష్ట్రంను ఈ నగరం కానీ రాబోయే రోజుల్లో ప్రజలు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. పురం నగరపాలక సంస్థలో అవినీతి తారాస్థాయికి చేరడం, మరి మీడియా అయితేమి పత్రికలు అయితేమి రోజు పుంకాలుగా శీర్షికలు రావడం అయితేమి, ఇంకా వీళ్ళ పద్ధతి మార్చుకుంటారు, సరైన బాటలో నడుస్తారన్నట్టు వేచి చూడడం జరిగింది. వీరి అవినీతి తారాస్థాయికి చేరుతుందే కానీ సర్దుకునేటువంటి పరిస్థితులు లేవు. మరి ఈ రోజున అఖిలపక్షం ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టి మీ అవినీతిని ఎండగడతామనేసి చెప్పినటువంటి పక్షంలో మరి ఎమ్మెల్యే గారు అయితేమి మేయర్ అయితేమి మరి అవినీతికి కారణం మీరంటే మీరనేసి ఈరోజు నిందలు వేసుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ రోజున ప్రభాకర్ చౌదరి గారు చెప్తారు అవినీతి నాకు అంటిస్తారా అనేసి. మరి ఆ రోజున గత హయాంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము 5 కోట్ల రూపాయలతో శిల్పారామం తీసుకొస్తే మరి ఆ రోజున కాంట్రాక్టర్ను ఆ పనులు చేయకుండా అడ్డుకుంటూ కోర్టుకు పోయి స్టే తీసుకురావడం జరిగింది. మరి ఈ రోజున అతను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అదే కాంట్రాక్టర్తో ఆ పనిని చేయించినటువంటి సంగతి మనందరికి కూడా తెలిసిన విషయమే. మరి ఆ రోజున ఆ కాంట్రాక్టర్ చేసిన తప్పేంటి, ఈ రోజు చేసినటువంటి మంచి ఏంటి, మరి ఈ మధ్య కాలంలో మీకు ఏం న్యాయం జరిగింది అనేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా నగరంలో ఇంటర్నల్ పైప్ లైన్స్ అంటే అంతర్గత పైప్ లైన్లు మనం పిఏబిఆర్ నిర్మాణం చేసుకున్న తర్వాత పిఏబిఆర్ నీటి పథకానికి అంతర్గత పైప్ లైన్లు అదనపు ట్యాంకుల నిర్మాణం కోసం ఆ రోజునే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మరి ఆ యొక్క పైప్ లైన్ మనకు నిధులు విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా వెంకటరామరెడ్డి గారు అయితేమి, గురునాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అయితేమి, నేను మేయర్గా ఉన్నప్పుడు మాత్రమే ఆ పైప్ లైన్ శాంక్షన్ అయ్యడం జరిగింది. మరి ఆ రోజున టెండర్ పిలిస్తే ఐవీఆర్సీఎల్ వాళ్ళు టెండర్లో పాల్గొనడం జరిగింది. సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల ఆ రోజు పనులు చేపట్టలేకపోవడం, మరి వాటినే రివైజ్ చేస్తూ ఈ రోజున 147 కోట్ల రూపాయలతో టెండర్ పిలిస్తే ఐవీఆర్సీఎల్ కంపెనీ వాడు 5% లెస్కేస్తే వాణ్ణి అనర్హుడుగా ప్రకటించి ఐహెచ్పి కంపెనీ వానికి 7% ఎక్సెస్కి ఇవ్వడం అనేది ఏం న్యాయం అనేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. దానివల్ల 10 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగమైనటువంటి మాట వాస్తవం కాదా? ఆ 10 కోట్ల రూపాయల పంపకాల్లో తేడా వస్తే జిల్లా తెలుగుదేశం నాయకుడు ఒకరు కూర్చొని 3 భాగాలు పంపకాలు పెట్టిన మాట వాస్తవం కాదా అనేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. వీటన్నిటిపైన మీకు నిజాయితీ ఉంటే జవాబు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది, కానీ ప్రశ్నించే డ్రామాలు అనేసి చెప్పడం అనేది మాత్రం ఏమాత్రం భావ్యం కాదు. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం, మీ అధికార పార్టీ నాయకుల ఇల్లు కూడా ముట్టడించే సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం.